తిరుపతిలో ఆ వెంకన్న బాబు దర్శనానికి వెళ్లే ముందు ఇలా బోన్ చేయడానికి అయితే వచ్చాం. మళ్ళీ మాకు దర్శనం అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కదా, సో అందుకోసమని ముందే బోన్ చేసి వెళ్దామని చెప్పి ఇలా బోన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం. తిరుపతిలో ఇలా అరిటాకు మీద దేవుని ప్రసాదం తినడం అంటే నాకు మా హస్బెండ్ కి ఎంత ఇష్టమో తెలుసా, చాలా అంటే చాలా ఇష్టం. అక్కడ భోజనం ఎంత టేస్ట్ గా ఉంటుందో తెలుసా. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే బయట బోన్ చేయకుండా అక్కడికి వెళ్లి బోన్ చేయండి. ఇంకా అక్కడే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. వాళ్ళైతే తిరుమలకి సేవకు వచ్చారంట. ఆ దేవునికి సేవ చేయాలన్నా మనకి ఎంతో అదృష్టం ఉండాలి కదండి. ఇంకా అక్కడ బోన్ చేసిన తర్వాత దేవుని దర్శనం కోసం అని చెప్పి ఇలాగ క్యూ లైన్ లో నిల్చున్నాం. మాకైతే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 18 hours టైం పట్టొచ్చు అని చెప్పి ఇలాగ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నారు. ఈ లైన్ లో నిల్చున్నంత సేపు ఆ వెంకన్న బాబుని ఎంత వేగంగా చూస్తామా, ఆయన దర్శనం ఎంత వేగంగా పొందుతామా అని చెప్పి ఒకటే ఆశగా అనిపించింది. మమ్మల్ని కిందనున్న రూమ్స్ లో పెట్టరేమో అని అనుకున్నాం, కాకపోతే రూమ్స్ లో పెట్టేశారు. రూమ్స్ లో పెట్టేసిన తర్వాత ఇప్పుడప్పుడే ఓపెన్ చేసేలా లేరని చెప్పేసి ఇంకా చక్కగా దుప్పటి పరుచుకుని పడుకుపోయాం. అలా మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయింది. మేము ఆ వెంకన్న బాబు దర్శనం కోసం నైట్ 7 కి స్టార్ట్ అయితే దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయిందండి. ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి.